హాయ్ గైస్, అసలు బిగ్ బాస్ హౌస్లో నిన్న ఏం జరిగింది? అసలు ఇప్పుడు నిఖిల్ అండ్ యష్మి మాట్లాడుకుంటుంటే వెనకాల ఊసుపోదు ఊరుకోదు అనే బ్యాక్గ్రౌండ్ సౌండ్ నాకు వినబడ్డది, మరి మీకు వినబడ్డదా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇకపోతే అసలు ఏం జరిగింది, మెగా చీఫ్ ఎవరయ్యారు, ఆ తర్వాత విష్ణుప్రియకి రోహిణికి మధ్య జరిగిన గొడవ ఏంది, యష్మి నిఖిల్ అండ్ పృథ్వీ ప్రేరణ వీళ్ళు ఇంకా గ్రూప్ గేమ్ ఆడుతున్నారా లేకపోతే ఇండివిజువాలిటీ ప్రూవ్ చేసుకోవడానికి టీషర్ట్ ఇంపే దాంట్లో ఆడారా అనే దాని గురించి మనం కుల్ల ఇలా మాట్లాడదాం. ఒక్కటే విన్నపం, ఇంత ట్రై చేస్తున్నాం, జరగా సబ్స్క్రిప్షన్ బటన్ క్లిక్ చేసుకోవచ్చు కదా. మీరు ఆ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకేమనిపిస్తుంటే రే మేము చేస్తున్న కంటెంట్ చాలా వర్త్గా ఉంది, ఆడియన్స్ మమ్మల్ని ఇష్టపడుతున్నారని మాకు ఒక పుష్ వచ్చి ఇంట్రెస్ట్ వచ్చి మేము ఇంకా మీకోసం వీడియో చేయడానికి, ఇంకా మీకోసం ప్రతిదీ తీసుకొచ్చి ఇలా క్షణాలలో మేము ముందు పెట్టడానికి మేము సాయశక్తిలో ప్రయత్నిస్తాం. మీరు దయచేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టి వీడియోని ఒక లైక్ కొట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడే కామెంట్ చేసి, ఎవరు వినాలనుకున్నారో ఇప్పుడే కామెంట్ చేసి వీడియోని చూడడం కంటిన్యూ చేయండి. దిస్ ఈజ్ మై హంబుల్, హార్ట్ఫుల్ అండ్ మైండ్ఫుల్, ప్లేఫుల్, లీఫుల్ అన్ని రిక్వెస్ట్లు ఇవి. సో మీరు చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే ఏమైంది, ఇప్పుడు నిఖిల్ను సీత ఒక మాట అనిపోయింది. ఏమైంది, స్ట్రాంగెస్ట్ ఉమెన్స్ని ఈయన ట్రాప్ చేసి వాళ్ళ గేమ్ని డౌన్ చేసి వాళ్ళని ఆయన కంట్రోల్లో పెట్టుకుంటా అనే మాట అనేది చాలా పెద్ద స్టేట్మెంట్. అది చాలా పెద్ద స్టేట్మెంట్. మనం ఎక్కడ చూసుకున్నా కూడా నిఖిల్ని అలా అనడం ఎవరికి నచ్చట్లా, ఈవెన్ హౌస్మేట్స్కి నచ్చట్లా, ఆడియన్స్కి నచ్చట్లా, అవతల పోయిన కంటెస్టెంట్లకు కూడా ఎవరికి నచ్చట్లా. సో ఆ మాట అనడం వల్ల మనోడు చాలా హర్ట్ అయ్యిండు, అదంతా మనం చూసినాం. దాంతో పాటుగా ఏమైందంటే యష్మిని కూర్చోబెట్టుకొని అడిగిండు, యష్మి యూసే నేను ఎప్పుడైనా నిన్ను అలా వాడుకున్నట్టు కానీ ఎప్పుడైనా నిన్ను ట్రాప్ చేసినట్టు కానీ నీకు అనిపించింది అంటే నాకైతే ఎప్పుడు అనిపించలే అంటే, మరి నీకు అనిపించినప్పుడు సీత అంత పెద్ద స్టేట్మెంట్ రేజ్ చేస్తుంటే అలా నాకు అనిపించలే, నువ్వు ఎందుకు మాట్లాడలే అని అంటే మనకు తెలిసిందే యష్మి ఫ్లిప్డ్ మైండ్ సెట్ ఉంటుంది. ఆమంత ఫ్లిప్డ్ మైండ్ సెట్ ఎవ్వరు ఉండరు. ఏమంటుంది అక్క, ఆ మైండ్లో ఆ టైంలో నా మైండ్ అంతా ఇట్లా బ్లాంక్ అయిపోయిందిరా, అంత పెద్ద మాట అన్నదేమో అని చెప్పేసి ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఎట్ ద స్కై అండ్ నీ తిరిగి చూసినా నువ్వేమైనా మాట్లాడతావు అని నువ్వేం మాట్లాడలేదు అని అన్నది. అవును, యష్మి చెప్పిన పాయింట్లో కూడా వ్యాలిడ్ ఉంది. అక్కడ నిఖిల్ ఆ మాటకి చాలా పెద్ద స్టాండ్ తీసుకోవచ్చు. అదే ఇప్పుడు వేరే హౌస్మేట్స్ అయి ఉంటే దాన్ని పెద్ద రచ్చరంగంలో వేసేటోళ్ళు. లైక్ ఇలా నువ్వు నన్ను అంత మాట అంటావా, ఎట్లా అంటావు, ఇట్లా అంటావు, అది ఇది జుమ్మా అని ఇట్లా పెద్ద కథ చేసేటోళ్ళు. కానీ నిఖిల్ అట్లా చేయడు, అట్లా చేయట్లేదు. అట్లా చేయకపోవడం వల్ల ఆయనకు ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి. అర్థమవుతుందా? ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి. ఇదంతా అయిన తర్వాత ఏం చేసిండు, ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఇక అట్లా అట్లనే డల్లు ఉండకు, మంచి ఆట ఆడు అని చెప్పేసి యష్మి చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత, గైస్ ఇన్ని రోజులు మీరు నన్ను ఓట్ వేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిళ్ళు, బట్ ఇంకా అయిపోయింది, నేను ఉండదలుచుకోవట్లేదు హౌస్లో. సో నేను హౌస్లో నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నా, మీరు ఓట్ చేయకండి, ఇంకా నన్ను కాపాడకండి, ఐ వాంట్ గో అవుట్, ద గేమ్ వాజ్ ఎండెడ్ అని చెప్పేసి ఒక మాట అనేసిండు. ఆ మాట అనడానికి వెనకాల ఆయనకు ఒక పెయిన్ ఉంది. ఏంటి, అరే నేను ఇక్కడ ఉండి ఇంత బ్యాడ్గా పోర్ట్రే అవుతుంటే నేను ఎట్లా అని చెప్పేసి ఆయన అది ఫీల్ అయ్యిండు. అంతకంటే మించిన తప్పులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వెంటనే ఏమైంది, పృథ్వీ నబీల్ అక్కడ కూర్చొని బెడ్రూమ్లో వాళ్ళు గ్రూప్ గేమ్ అని అంటే గ్రూప్ గేమ్ ఆడిన వాళ్ళు అది అయిపోతారు. వాళ్ళు అన్న మాటలకి నువ్వెందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, నువ్వేం ఫీల్ కాకు, నీ ఆట నువ్వు ఆడు, ఇంకొక 3 వారాలే ఉన్నది అని నబీల్ చెప్పిండు. కట్ చేస్తే అందరు రెడీ అవుతుంటే మనోడు పోయి మైక్ల ముందుకు వచ్చిండు. ఇట్లా మైక్ల ముందుకు వచ్చి, గైస్ ఇన్ని రోజులు మీరు నన్ను ఓట్ చేసి ఇక్కడ రప్పించారంటే ఏదో ఒకటి ఉంటుంది దాని వెనుక, ఖచ్చితంగా ఉండకుండా ఉండదు. నేను ఆడాలనుకుంటున్నా, ఆడితే మంచోళ్ళనే బయటకు వద్దాం అనుకుంటున్నా, సపోర్ట్ చేసి నన్ను ఉండేటట్టు చేస్తే కప్పుతోనే బయటకు వస్తా అని చెప్పేసి మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి మళ్ళీ చెప్పుకున్నాను నిఖిల్. ఓకే, అప్పుడే రియలైజేషన్, అప్పుడే బయటికి వస్తా అనే బాధ అన్నీ అయిపోయిన తర్వాత విష్ణుప్రియ, రోహిణి అండ్ అవినాష్ది ఒక చిన్న గొడవ అయింది. వాళ్ళ ముగ్గురు గొడవ ఏంటంటే, అవినాష్ వచ్చి అమ్మ విష్ణు నువ్వు క్లీన్ చేయాలి కదమ్మా, ఎందుకు క్లీన్ చేయట్లేదు అంటే, నేను ఆల్రెడీ నిన్నది వాళ్ళ క్లీన్ చేసినట్ట, మరి ఇవాళ క్లీన్ చేస్తారు అనేది అవినాష్ పాయింట్, మెగా చీఫ్ కాబట్టి అడిగిండు. అయితే తొక్కలతో సహా పోతలేదు అని చెప్పేసి అవినాష్ పాయింట్, తొక్కలతో సహా పోవాలంటే నేను క్లీనింగ్ జాబ్ కోసం వచ్చిన ఇక్కడికి నేను ప్రొఫెషనల్ అని చెప్పేసి విష్ణుప్రియ మాట. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, క్లీన్లీనెస్ గురించి దీని గురించి మాట్లాడుకున్నప్పుడు కొంచెం క్లీన్ ఉండడం అనుకోవడం మెగా చీఫ్ తప్పులేదు. అలా అని మొత్తం క్లీన్ చేయాలా అవసరం లేదు కదా అన్న దాంట్లో
విష్ణుప్రియ తప్పలేదు. ఇక్కడ ఏమన్నది అంటే దీన్ని మీరు నామినేషన్ పాయింట్ తీసుకొచ్చినా పర్లేదు అని అంటే రోహిణి ఒక మాట అన్నది. ఏమన్నది, మరి అట్లా అనుకుంటే ఫ్లోర్ క్లీన్ చేయలేదని కూడా నామినేట్ చేస్తారా, దాన్ని కూడా చేస్తావా అని చిన్నగా జోక్గా అన్నందుకు విష్ణుప్రియ రోహిణిని వేసుకుంటూ వచ్చింది. అంతగానం ఎందుకు, అంతగానం అవసరం లేదు. నాకైతే అట్లానే అనిపించింది. అంతగానం ఎందుకు, అంతగానం ఫ్రస్ట్రేట్ అయ్యి డోంట్ టెల్ దట్ అనుకుంటూ పోయింది. ఎవరు, విష్ణుప్రియ. విష్ణుప్రియ అస్సలు తగ్గదు, అస్సలు అంటే అస్సలు తగ్గదు. అది క్వాలిటీ, అట్లా ఉండాలి, తప్పనట్లే. కానీ చిన్న చిన్న వాటికి కూడా ఏదేదో ఆమె గుర్తుపెట్టుకుని అంటుందని ఈమెదో ఏదేదో గుర్తుపెట్టుకొని ఈమె అనడం అనేది కరెక్టా? అట్లా కాదు కదా. ఏమో నాకైతే అది లిటరల్గా మంచిగా అనిపించలేదు. సో ఇక అందరు కూర్చున్నారు, అందరు కూర్చొని ఐఎమ్ సో సారీ గాయస్ అని ప్రేరణ చెప్పుకున్నది, నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇట్లుంటాయని. నిఖిల్ చెప్పుకున్నాడు, యష్మి చెప్పుకున్నది. వీళ్ళందరూ సారీలు చెప్పుకున్నారు. లైక్ నా తరఫు నుండి ఇట్లా ఏమన్నా అయితే నేను ఎప్పుడు స్ట్రాంగ్ ఉమెన్ ఇట్లా చేయాలి అని నిఖిల్ వీళ్ళందరూ చెప్పుకున్న తర్వాత కట్ చేస్తే టేస్ట్ తేజ పండుకుంటే కుక్కలు మురిగినాయి. కుక్కలు మురిగితే ఏమైంది, టాస్క్ ఇస్తారు కదా. టాస్క్ ఏంది, 10 సార్లు నువ్వు పూల్లో మునిగి తేలితే దునికితే యష్మినికి ఇక్కడ ముద్దు పెడుతుంది అని ఒక చిన్నగా వేసే సినిమాని. పాపం యష్మి ముద్దు పెడతా అనుకుంటే యష్మి ముద్దు పెట్టిందని మనల్ని నమ్మించి కళ్ళు మూసి, కాకపోతే నిఖిల్ ముద్దు పెట్టిండు. పాపం ఏం చేస్తాం, మనోడి పొలంలో మొలకలు రాలే. ఇంకా అయిపోయిన ప్రాంక్ అయిపోయిన తర్వాత మెగా చీఫ్ అవ్వడానికి ఒక టాస్క్ పెట్టిండు బిగ్ బాస్. మెగా చీఫ్ అవ్వడానికి టాస్క్ పెట్టిన ఏదైతే ఉందో, టీషర్ట్స్ పైనుంచి పడతాయి. ఒక 5 మ్యానిక్విన్స్ ఉంటాయి. ఆ మ్యానిక్విన్స్కి ఆ 5 టీషర్ట్లని బజర్ మోగి బజర్ ఆగిపోయేదాకా ఆ టీషర్ట్లని ఎవరైతే కాపాడుకుంటారో చినగకుండా వాళ్ళు మెగా చీఫ్ కంటెండర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సెమీఫినాలేలో డైరెక్ట్ సెమీఫినాలే దాకా వాళ్ళు ఉంటారు. అయితే దీంట్లో ఏమైంది, యష్మిది, పృథ్వీది, టేస్టీ తేజది, తర్వాత విష్ణుప్రియది, వీళ్ళ టీషర్ట్లు సేవ్ చేసుకోగలిగిళ్ళు. హౌస్ మేట్స్ కూడా కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేసి టీషర్ట్స్ చింపకుండా ఆపగలిగిళ్ళు. ఇక్కడ అన్యాయం ఎవరికి జరిగింది, నబీల్కి అన్యాయం జరిగింది, అవినాష్కి అన్యాయం జరిగింది, తర్వాత రోహిణికి అన్యాయం జరిగింది, ప్రేరణకు అన్యాయం జరిగింది. అన్యాయం కాదు అది, మెగా చీఫ్ అవ్వకుండా టీషర్ట్ చింపేసారు. సో ఫైనల్గా ఏమైంది తెలుసా, రోహిణి అండ్ నిఖిల్ ఇద్దరు మిగిలిళ్ళు. వీళ్ళిద్దరు మిగిలిళ్ళు, మ్యానిక్విన్ ఒక్కటే ఉంది. వీళ్ళ ఇద్దరిట్లో ఎవరు మెగా చీఫ్ కంటెండర్ అవ్వాలి అనేది మిగతా హౌస్ మేట్స్ డిసైడ్ చేస్తారు అన్నప్పుడు బిగ్ బాస్ అంటే ఏంది ఎపిసోడ్ అయిపోయింది, కట్ చేసిండు. సో మెగా చీఫ్ ఎవరైనా ఏం కథ అనేది ఇవాళ తెలుస్తుంది మనకు. ఇప్పుడు ఈ ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఈ టీషర్ట్లు పోయేటప్పుడు ఎవరిని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసిండు. ఇప్పుడు గ్రూప్ గేమ్లు వచ్చినాయి, ఆ తర్వాత ఫేవరెటిజంతో గేమ్ ఆడుతున్నారు, ఒకరినొకరు నామినేట్ చేసుకోవట్లేదు అని బయట పోయి కంటెస్టెంట్లని నామినేట్ చేసేది కదా. ఆ నామినేట్ చేసిన వల్ల ఏమైందంటే ఇక ఒక్కొక్కరిని మేము ఎవరికి సపోర్ట్ చేయట్లే, ఎవరు అవ్వాలనుకోవట్లే, ఎవరు ఇది అవ్వాలనుకోవట్లే అని ఈ మైండ్ సెట్తోని అందరికి చింపడం స్టార్ట్ చేసారు. నబీల్ అందరి చింపుతున్నాడు, అందరికి కాపాడుతున్నాడు. ఎందుకు కాపాడుతున్నా అనేది అప్పటిదప్పుడే వాళ్ళ క్లారిటీ ఇస్తున్నాడు. ఆ క్లారిటీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అక్కడితో అయిపోతుంది. నెక్స్ట్ అయినా కూడా నేను అప్పుడే చెప్పేసిన నీకు అని చెప్పుకోవడానికి ఆధారాలు ఉంటాయి. అవి ఉంటాయి కదా, ప్రూఫ్స్ ఉంటాయి. కాబట్టి ఆ ప్రూఫ్స్ కోసం మనోడు ముందే చెప్తున్నాడు. సో ఇట్లా చెప్పుకోవడం, ఇలా అవ్వడం, లాస్ట్కి నిఖిల్ అండ్ రోహిణి మిగలడం, ఎవరు మెగా చీఫ్ అయ్యారు అనేది వాళ్ళు 24 చూసాను. నేను ఇంకా చూడలేదు, అది చూసి నేను మీకు అప్డేట్ ఇస్తా. ఇది ఇవాళ ఎపిసోడ్ రివ్యూ. షార్ట్ అండ్ స్వీట్లో ఎప్పుడు ఉంటాయి మన దాంట్లో రివ్యూస్. ఇప్పుడు మొత్తం అంతా కుళ్ళుతా నేను సోదిరెడ్డి లాగా నేను చెప్పలేను కానీ. సో ఇది జరిగిన ఎపిసోడ్ రివ్యూ. మీకు నిన్న జరిగిన ఎపిసోడ్లో ఎవరు మంచి ఆడిన్లు అని అనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియోని లైక్ చేయండి. మీరు కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేసి వీడియోని నలుగురికి షేర్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. మరొక రివ్యూతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.